సాయి కృష్ణ కేసులో పోలీసులే కాపాడాలని చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు నగరంలో సిద్ధార్థ్ నగర్ లో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు 9వ తారీఖు నుండి పనిచేయడం లేదని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. సాయి కృష్ణ కేసు విచారణ నత్త నడకన సాగుతుందని, దోషులను తప్పించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతవరకు ఎందుకు సిఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు చెబితేనే కాపులతో మీటింగ్ పెట్టేవారని రెచ్చగొట్టారని చెప్పారు. సాయికృష్ణ కేసులో న్యాయం జరగాలంటే సిబిఐ లేదా ఎన్ఐ చేత విచారణ చేపట్టాలని కోరారు. మేము విచారణ చేసాం, 302 బుక్ చేసాం. బహుశా 29 తారీఖు లోపలే అన్ని సాక్ష్యాధారాలు నాగరాజు గారు తొలగించిన తర్వాత ఆయన్నే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ కూడా చేశాం. ప్రొసీజర్ ప్రోగ్రెస్ లో ఉంది అని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజు బయట ఎత్తుకున్నాడు, నాకు అర్థం కాలేదు. ఆ రోజు నా కేసు పెట్టంగా నన్ను ఎక్కువ తీసుకెళ్లారుగా, ఎక్కువ తీసుకెళ్లారు. ఇంట్లో అతను ఇంట్లో హాయిగా ఉంటే ఎందుకు పట్టుకోవట్లేదు అతన్ని? అంటే అతన్ని పట్టుకుంటే, అతన్ని విచారిస్తే చాలా మంది హయ్యర్ లెవెల్ ఆఫీసర్ల పేర్లు చెప్తాడు. ఎందుకు చెప్తాడు? వాళ్ళ ఆదేశం ప్రకారమే ఈ క్రైమ్ అంతా జరిగింది కాబట్టి, దానిలో కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, ఇంకా చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఏదో పెద్ద నేరాన్ని అతని మీద మోపటం కోసం, బలవంతంగా అతను ఒప్పించటం కోసం, ఎవరినో రక్షించటం కోసం ఈ తతంగం అంతా జరిగింది. ఈ తతంగంలో అతను చనిపోయాడు. ఈ వాస్తవాలు బయటకు రాకోకుండా కప్పిపుచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నం జరుగుతున్నది. ఇది నా ఆరోపణ కాదని చెప్పను. అసలు ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూశారు కదా, చాలా కేసుల్లో దొంగతనం జరిగితే ఎస్పీ వచ్చి మాట్లాడతాడు. అయ్యా, దీని మీద విచారణ జరుపుతున్నాం, 2 టీములు వేసాం, 3 టీములు వేసాం అని చెప్తారు. దీనికి ఇంతవరకు మాట్లాడే ఎవడను? హోంమంత్రి మాట్లాడలా, డీజీపీ మాట్లాడలా, కమిషనర్ మాట్లాడలా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మాట్లాడారా? ఫాస్ట్ చేసేస్తున్నారు పోలీసు. ఎందుకు? వాస్తవాలు చెబితే భయంకరంగా ఉంటాయి కాబట్టి, ఆ వాస్తవాలని రూపుమాపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. ఎలా సాక్ష్యాధారాలు లేకోకుండా సీసీ ఫుటేజ్లన్నీ కూడా తీసేసి అప్పుడు చెబుతారు నిజాలు. అబద్ధాలనే నిజాలుగా చెప్తారు, అప్పుడు సాక్ష్యాధారాలు మొత్తం పోతాయి. ఇది వాళ్ళ ప్లాన్. అర్థమైంది కదా? ఓకే.